వాళ్ళ కాయ అయిపోవాల్సిందిగా. కానీ అతని పిల్లలు 2 కాదు 6. పిల్లలా? ఇది మేలిమి బంగారమేనా? ఇది మరి ఇవి కూడానా? లేకపోతే ఇంకేంటి, నేను గిల్టీ పెట్టుకుంటానే ఏంటి? బాగా బరువుగా ఉన్నట్టున్నా, నేను చూడొచ్చా? ఏం చేస్తున్నావు? పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీ బాధాకరమైన కదా నాకు కూడా తెలియాలి కదా. తర్వాత ఏదైనా సొల్యూషన్ వెతుకుదాం, సరేనా? లోపలికి పద. బంగారు బాబోయ్, ఇల్లు, టీవీ, సోఫా. పద. సరిపోయింది, ఇంకొక వన్నతిని భరించండి. అన్న ఇంకెంత టైం పడుతుంది? ఇంకొంచెం సేపే. విరాజ్, చూస్తున్నారు కదా, అదేమంత ఈజీ కాదు కదా. పని అయిపోతే ఆయనే మనకి చెప్తారు కదా. ఒక్క నిమిషం, నాకు తెలుసు ఇది తుఫాన్కి ముందు వచ్చే ప్రశాంతతే. లేదంటే రిపోర్టర్ రేఖ చౌదరి ఇలా ప్రశాంతంగా నిలబడటం ఇది సాధ్యమే కాదు. శాంతంగా ఉన్నానంటే నాతో ఒకరున్నారు, నా దిగులు పంచుకోవడానికి. అండ్ ఎవరో ఒకరు రాఘవైతే కాదు కదా. విరాజ్, నువ్వు. ఇదిగోండి, రికార్డింగ్ సరి అయిపోయింది. మీరు జస్ట్ ఈ బటన్ నొక్కండి చాలు. ఓకే, థ్యాంక్ యూ. పట్టుకో. రేఖ, రేఖ నువ్వేం విన్నావు? రేఖ, అమ్మా, నువ్వు ఆ దుర్గమ్మని ఎన్ని ఆశీర్వాదాలు కోరుకుంటున్నావో నీకు రాబోయే కష్టాల నుంచి తప్పించుకోవడానికి, దానికోసం ఈ స్పెషల్ దీపం వెలిగించమ్మా. ఏం కష్టాలు? నాకు ఇందాకే తెలిసింది రేఖా రాఘవుల చేతికి ఒక పాత రికార్డింగ్ దొరికిందని. నీకు కొంచెం కూడా దిగులుగా లేదమ్మా? నాకైతే దాని గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఓ లే నా బంగారు కొండ, నీకు భయం వేస్తుందా? నిశ్చయం మర్డర్ రికార్డింగ్ గనక బయట పడిందంటే అప్పుడు నువ్విరుక్కుంటావా? అమ్మా, ఆ మ్యాటర్ అయితే ఎప్పుడో చల్లబడిపోయింది కదా. నేను ఎక్కడికి ఏం వెళ్ళను. అందుకే నువ్వు నా కేసు గురించి దిగులు మానుకుని ఆ కేసు గురించి దిగులు పడు. ఏదైతే నువ్వు ఎన్నో ఏళ్ల క్రితం పెద్ద అవినీతి చేసి ఆ స్కూల్ ప్రిన్సిపల్ని జైలు లోపల పడేసావు కదా, దాని గురించి. వీరేంద్ర, ఒకవేళ నీ బుర్ర ఖాళీగా ఉండడం వల్ల నీకు నిద్ర పట్టట్లేదేమో. నువ్వు నిద్ర మాత్రలేసుకుని హాయిగా పడుకో. అరే, అసలు రేఖకి ఏంటి సంబంధం? ఎన్నో ఏళ్ల నాటి కేసది. రేఖకి ఎలా తెలుస్తుంది ఆ ఫుడ్ స్కామ్ గురించి, స్కూల్ గురించి, ఆ ప్రిన్సిపల్ గురించి? నువ్వు అనవసరమైన వాగుడు వాగి నీ నిద్ర పాడు చేసుకోకు, నా నిద్ర పాడు చేయకు. సరే అయితే, నేను ఊరికే నిన్ను హెచ్చరిస్తున్నానంతే. ఆ కేసు అయితే ఎన్నో ఏళ్ల క్రితమే పాతి పెట్టాను. ఆ కేసు బయటకొచ్చే అవకాశమే లేదు. ఓ హలో, నేను మాట్లాడేది నీతోనే, గోడతో కాదు. ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇది భలే సాఫ్ట్ ఉంది. ఇందులో స్ప్రింగ్లు ఉన్నాయేమో కదా. నాకైతే ఏదో గాలిలో ఎగిరిపోతున్నట్టుగా ఉంది. చల్లని ఏసీ గాలి. బబ్లీ, నీకు లాటరీ తగిలిందే. నాకైతే శాశ్వతంగా ఇలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏంటి బెస్టీ, ఇంత పెద్ద బెడ్డా? నాది అండ్ డ్రోది. సో గెట్ అప్.
నీది కాదు, ఇప్పుడు బబ్లీది. ఆ ముందు లే లే. నీకు తెలుసా, నాకు ఇప్పుడే తెలిసింది ఇంత శుభ్రంగా ఉన్న బెడ్ మీద ఎలా హాయిగా పడుకోవచ్చు అని. లేదంటే నేను ఆ 2 అడుగుల చిన్న మురికి బెడ్ మీద పడుకొని బబ్లీ కలలు కూడా చిన్నగానే వచ్చేవి. చూడు బబ్లీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఒక్క తప్పు చేసినా సరే నా ఫ్యామిలీ నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారు. నేను ఇంతవరకు ఆలోచించనే లేదు. ఏం చెప్పాలో, మా ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు అంటే ఎంత టెన్షన్ తెలుసా? నా పేరు బబ్లీ కుమారి. జనాలకి మత్తెక్కించడమే నా పని. ఇప్పుడు నీ ఇల్లు, నీ ఫ్యామిలీ, నీ అబద్ధం, నీ కారణాలు. నువ్వు టెన్షన్ పడు. బబ్లీ ఎందుకు పడాలి? అయినా బబ్లీ ఒక్క ప్రామిసే చేసింది, నీకు టైంకి బిడ్డను కానేసి ఇవ్వటం. అదైతే నేను నీకు టైంకి ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి నువ్వు నాకు కాళ్ళు మొక్కు. నువ్వు ప్రతిదానికి ఎందుకులా షాక్ అయిపోతున్నావు? చూడు, బబ్లీ ఏదో ఒకటి 2 రోజులకు కాదు, మొత్తం 9 months వరకు నీ బిడ్డను మొయ్యాలి. మరి ఏ మాత్రమైతే చేసి తీరాలి కదా. కానీ కాళ్ళు నొక్కు. I hate my life. కీప్ క్వైట్. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? హారతి తీసుకుని వెళ్ళు. అలాగే అత్తయ్య. రాఘవ, నువ్వు చెప్పనే లేదు నాన్న. ఏంటా రికార్డింగు? మీరిద్దరూ దేని గురించి అంత కంగారు పడుతున్నారు? అత్తయ్య, అది చాలా పెద్ద కథ. నేను ముందు రేఖ దగ్గరికి వెళ్ళాలి. నేను వచ్చాక మీకు అంతా చెప్తాను. సరే అబ్బా, ఏంటి అసలు ఆ రికార్డింగ్ ఏమై ఉంటుంది? దాని గురించి వీళ్ళు నాకేం చెప్పడం లేదు. వీళ్ళు అరే రాఘవ, ఈ నాన్న నీ ఫోన్ అయినా తీసుకు. నేను రికార్డింగ్ వినేశాను రాఘవ్. కేస్ నెంబర్ 729 మిస్టరీ సాల్వ్ అయిపోయింది. నాకంతా తెలిసిపోయింది. నాకు తెలిసిపోయింది ఆ లేడీ ఎవరు మా నాన్న ధర్మారావు చౌదరికి జైలుకి ఫోన్ చేశారు. ధర్మారావు చౌదరి రేఖ వాళ్ళ నాన్న. మీకు చాలా బాగా తెలుసు వీటన్నిటికీ బాధ్యులు స్వయంగా మీరే అని. మీరు కాస్త డబ్బు సంపాదించుకోవడానికని నాసి రకం కల్తీ ఉన్న భోజనాన్ని పిల్లల కోసం పంపించారు. ఆ మనిషి మీకు తెలియని ఆవిడ కాదు. ఆవిడ మీకు చాలా బాగా తెలుసు. కానీ మీకు ఫోన్లో అంతా చెప్పలేను. మీరు నన్ను ప్లీజ్ సిటీ సెంటర్ ఎదురుగా మార్కెట్కి వచ్చి కలవండి. నేను అసలు ఎప్పుడు ఊహించలేదు కేస్ నెంబర్ 729 నిజానికి అలాగే మీకు బాగా కావాల్సిన వారికి సంబంధం ఉంటుందని.